వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయింది అప్పుడే ఫ్యామిలీతో అనుకుంటున్నారా? అవునండి, మేమైతే పొద్దున్నే ఆర్కే బీచ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆర్కే బీచ్లో స్నానం చేయడానికి అయితే వచ్చేసాము. ఎందుకు వచ్చాము అనుకుంటున్నారు? అదేనండి, నిన్న శివరాత్రి కదండి. నిన్న శివరాత్రి సందర్భంగా ఈరోజు ఆర్కే బీచ్లో అయితే అందరూ స్నానాలు అయితే చేస్తారు. మేము కూడా మార్నింగే వచ్చి స్నానాలు చేయడానికి అయితే వచ్చాము. బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పువ్వులు అవి అమ్ముతే అక్కడ తీసుకొని గంగమ్మ తల్లికి అర్పించడానికి అయితే వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ కూడా శివరాత్రి తర్వాత రోజు వచ్చి ఇక్కడ స్నానం అయితే చేస్తామండి. నైట్ అంతా ఇక్కడ చాలా వరకు ఉపవాసం జాగారం ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి శివాయిని స్మరిస్తూ ఇక్కడ జాగారం చేస్తూ తెల్లవారే స్నానం అయితే ఆచరిస్తారండి. ఇక్కడ మేము గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని పసుపు కుంకాలు వదిలి పూజ చేసి స్నానాలు చేయడానికి అయితే వచ్చామండి. మేము నైట్ అయితే రాలేదు, మార్నింగే వచ్చాము. ఇక్కడ చాలా వరకు నైటే వచ్చి ఉండిపోతారండి. అస్సలు ఖాళీ అయితే ఉండదు. వైజాగ్ వాళ్ళే కాదండి, చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేస్తారండి. బీచ్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ బీచ్ ఒడ్డున కోటిలింగాల విగ్రహం అయితే ఉంటుంది, కడతారు. అక్కడ దేవుడికి పూజలు అభిషేకాలు భక్తి పాటలు పాడుకుంటూ ఇక్కడ శివయ్యని స్మరిస్తూ నైట్ అంతా ఇక్కడ చాలా వరకు జాగారం చేస్తూ ఉంటారండి. భక్తులందరూ నైట్ అంతా ఉండి శివయ్యని స్మరిస్తూ తర్వాత మార్నింగే ఇక్కడ స్నానాలు అయితే చేసి శివరాత్రి పూజని ముగించుకుంటారండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసారా, అస్సలు అయితే జనాలు లేరు. శివలింగాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, కోటిలింగాల వీడియోని. అక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఖాళీ లేదు. అందుకని మేము ఇటువైపు వచ్చి ఆ పక్కకు వచ్చి స్నానాలు అయితే చేస్తున్నామండి. అసలు ఖాళీ అయితే లేదు. బీచ్ ఒడ్డునైతే మా పిల్లలతో మేము చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. చాలా వరకు బీచ్లో ఆడుకొని స్నానాలు చేసి బాగా ఎంజాయ్ చేసామండి. మేమందరం ప్రతి సంవత్సరం కూడా మేము శివరాత్రి తర్వాత రోజు అయితే వచ్చి మార్నింగే ఇలాగైతే బీచ్లో స్నానాలు చేస్తామండి. బీచ్ ఒడ్డునైతే అస్సలు జనాలతో కలకల్లాడిపోతుందండి. అస్సలు ఖాళీ అయితే లేదు. మన ఆర్కే బీచ్ అయితే అస్సలు ఖాళీ అయితే లేదండి. మేము బీచ్ స్నానాలు చేసిన తర్వాత బయటికి వచ్చేసి ఇక్కడ చూసారండి, నేవీ డే స్పెషల్ అయితే సెలబ్రేషన్స్ అవుతున్నాయంట. ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడైతే బీచ్ ఒడ్డున అయితే ఖాళీ లేకుండా ఉంది. బళ్ళతోటి చూసారా, ఇక్కడ బీచ్ ఒడ్డున ఎంత జనాలు ఉన్నారో అసలు కానీ మనకి దూరం నుంచి చీమల్లా కనిపిస్తున్నారు. చాలా వరకు చాలా జనం అయితే వచ్చారండి. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందుకనే మేము అటు సైడ్ వెళ్ళి స్నానం అయితే చూసారా, శివయ్య విగ్రహం కనిపిస్తుందా? కోటిలింగాలతో విగ్రహం అయితే కట్టి ఇక్కడ నైట్ అంతా పూజలు చేసి ఉపవాసంతో జాగారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి జాగారాన్ని ముగించుకుంటారండి. ఇక్కడ నైట్ మొత్తం పూజలు భక్తి పాఠాలతో శివయ్యని స్మరిస్తూ ఇక్కడైతే మార్నింగే స్నానాలు చేసి జాగారాన్ని అయితే ముగించుకుంటారు. మేము అయితే స్నానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత బాగా ఆకలేస్తే మాకు మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేసి మేము ఇంటికైతే వచ్చేసామండి. ఇందుకే వీడియో మీకు ఎలాగ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.